స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్ అందమ్మా. ఆమెన్. ఈరోజు కీర్తనలు 51వ కీర్తన 11వ వచనంలో రాయబడిన మాట, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఎందుకు తోసివేస్తామండి? మందిరాల్లోంచి కానీ ఆయన మన హృదయంలోంచి ఆయన ఎందుకు తోసివేస్తున్నాం? ఎక్కడో ఏదో మనలో లోపం ఉంది కనుక, మనం అర్థం చేసుకోలేదు కనుక మనం ఏం చేస్తామంటే, మనకు నచ్చని వారిని నువ్వు మాట్లాడమాకు, నువ్వు వెళ్ళిపో అంటాం. మన ఎదరవారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది అనేక రకరకాలుగా మంచిగా ఉంటూ ఏదన్నా నమ్మకద్రోహం కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తే ఏమంటామంటే, నువ్వు వెళ్ళిపో లేకపోతే త్రోసేయటమో ఏదో జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము. ఆయన సన్నిధిలో ఏమై ఉండాలంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మీయంగా ఎదుగుతూ పరిశుద్ధాత్మని ఇంకా ఆత్మీయంగా ఇంకా పెంపొందించుకోవాలి. కానీ పడిపోతున్నారు, దిగజారిపోతున్నారు, ఫలించలేని స్థితిలో ఉంటున్నాం. అందుకనే త్రోసివేయకము, నేను ఫలిస్తానయ్యా అని భక్తుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సిన సమయం నీకు నాకు వచ్చి ఉన్నది. పడిపోయి ఉన్నావేమో, పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నావేమో, అయినా కూడా నువ్వు పడిపోయి ఉంటే, ఇంతకుముందు ఒక 2 రోజుల ముందు వాక్యం చెప్పాను, ఇదే వాక్యాన్ని. పడిపోయి ఉన్న వారిని లేపాలి అంటే కానీ మొదటిగా మన పరిశుద్ధాత్మను మనం పెంపొందించుకోవాలి. మన నోటి నుండి కానీ మన హృదయం నుండి కానీ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడక, దేవునికి ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ, పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తూ, పరిశుద్ధాత్మ చేత నడుస్తూ, పరిశుద్ధాత్మ చేత అనేకమైన మాట్లాడుతూ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ, నిన్ను వలె నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అదేవిధంగా ఎదరవారిని ప్రేమిస్తూ ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందుకుంటూ ఉండాలి. ఇంకొక మాట చెప్తానండి, ఈ పరిశుద్ధాత్మ అనేటప్పటికల్లా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది, మా యొక్క సేవకులు మాకు నేర్పిన మాటలని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 4 పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, ఆయనకి ఇష్టమైన ఆయన సన్నిధిలో ఉన్నవారు, త్రోసివేసిన వారు కాదు, ఆయన సన్నిధిలో ఉండి ఆయనకి ఇష్టమైన వారు ఎలా అంటే 4 ఉన్నారు. ఈ 4 పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రతి క్షణము అనేకుల గురించి ప్రార్థన చేస్తూ, ప్రయాసపడుతూ అనేకల ఆత్మను సంపాదించాలన్న వారు అగ్నితో కాల్చబడుతూ ఉన్నారు. ఈ యొక్క 4 కట్లు, ఈ 4 కర్ర పొలలు బాగా కాలుతూ ఉన్నాయి, ఉజ్జీవంతో ఉన్నాయి, ఆత్మీయంగా ఉన్నాయి. నేను ఇంకా సగం ఎండలేదు, సగం ఎండాను. నన్ను తీసుకెళ్ళి దాంట్లో వేస్తే ఏమవ్వాలంటే, ఆశీర్వదించబడాలి, అగ్నిలో కాల్చబడాలి, నేను కూడా వారితో పాటు ఆత్మీయ జీవితంలో వెళ్ళాలి. అంతేగాని సన్నిధిలోంచి బయటకు వచ్చినట్టు కాక, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము అంటే, నువ్వు ఇంకా ఆత్మీయ ఫలించలేని స్థితిలో ఉన్నావేమో. ఫలించలేని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోకపోతే మన దగ్గర నుండి తీసివేస్తానంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంఘంలోనూ సామెతలు 1:23, 26 గుర్తు, 23-26 అనుకుంటున్నాను. అయితే అక్కడ రాయబడిన మాటలు ఏంటో తెలుసా? ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ కంపల్సరీ పొందుకోవాల్సిందే. ప్రతి సంఘంలో దీన్ని ఆచరించండి, అంతేగాని దీన్ని వ్యర్థంగా మాట్లాడొద్దు. పరిశుద్ధాత్మ నిమిత్తం పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకలు వెలిగించాలి. ఇది నా యొక్క మాటలు. ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడు ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం కాబట్టి పరిశుద్ధాత్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. కనుక దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ చేత నింపబడి మనం వెలుగుతూ అనేక మందిని వెలిగిద్దాం. మనం ఉజ్జీవంలో కాలినట్లు అనేక మందిని పరిశుద్ధ అగ్నిలో కాల్చబడదాం. అప్పుడండి ఆనందం ఉంటుంది.
మందిరాలు వెలిగించబడతాయి, మందిరాలు ఆశీర్వదించబడతాయి, మందిరాలు సువర్ణంగా సువాసన పొంది ఉంటాం, సేవకులు ఆనందించబడతారు. ఇది కావాల్సింది ఈరోజు సంఘాల్లో, ఇది కావాలి. ఒకవేళ లేకపోతే ఈరోజు మీరు వెళ్తున్న సంఘంలో మీరే మొదలు పెట్టండి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత మనం ఆశీర్వదించబడితే నీకే కొదువ ఉండదని బైబిల్ వాక్యం చెప్తుంది. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. తల వంచండి, కన్నులు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రం, నిత్యము వేలాది దూతలతో స్తుతింపబడుతున్న తండ్రి నీకు స్తోత్రం. అవునయ్యా, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే నా తండ్రి, పరిశుద్ధాత్మనగా నా తండ్రి, తండ్రి యొక్క ఆత్మ యొక్క అయా నా తండ్రి సమస్తము త్రిముక్తులై ఉండి అయా ముగ్గురు ఏకత్వంలో కూడి మాలో నా తండ్రి నాయన అయా రగిలించబడి మాలో ఉన్న ప్రతి పాపాన్ని మన ప్రతి ఒక్క అన్నిటినీ కాల్చుకొని నా తండ్రి సువర్ణంగా బంగారం ఏ రీతిగా అయా నా తండ్రి ఉంటుందో నా తండ్రి కొలిమిలో కాలినట్లుగా మేము కూడా కాలినా తండ్రి మేము సువర్ణంగా మీలో కనపడే కృపను నాకు దయచేయం. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత ఉజ్జీవ జ్వాలలు ప్రతి సంఘం మీద ఉండుటకు సహాయం చేయండి. ఎందుకంటే రాకడ సిద్ధంగా ఉందయ్యా, రాకడ సిద్ధంగా ఉంది. పరిశుద్ధాత్మతో మేము అయా ప్రతి ఒక్కరం రగిలించబడుటకు, అనేక మందిని అయా నడిపించుటకు మాకు జ్ఞానం దయచేయమని. మా మందిరాల్లో ఇక్కడున్న ప్రతి ఒక్కరి చూస్తున్న ప్రతి మందిరంలో అయా పరిశుద్ధాత్మని అయానతోని విత్తనం పడేటట్టుకు సహాయం చేయమని, నీ కృపా దీవెనలు ఆశీర్వాదాలు మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పెళ్లి రోజు అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వినండి వినిపించండి కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నందుకు వందనాలు. అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి వినండి వినిపించండి తరపున మీకు దేవుడి దీవెనలు కలుగును గాక. ఆమెన్.